సీడీసీ డేటా ప్రకారం 47% మంది హార్ట్ అటాక్‌తో హాస్పిటల్ రాకముందే చనిపోతున్నారంట. అయితే మన దగ్గర అయ్యే మిస్టేక్స్ ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ వన్ ఏంటంటే చాలామంది ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇది గ్యాస్ ప్రాబ్లమే గదా! అని చెప్పి ఇలా కొన్ని హోమ్ రెమెడీస్ ఇంట్లో చేయడమో, లేకపోతే ఈ మజ్జిగ తాగడమో, లేకపోతే ఏదో ఒకటి చేసుకొని లైట్ తీసుకుంటారు. సెకండ్ ఏంటంటే చాలా వరకు చెస్ట్ పెయిన్స్ ఏంటి నైట్ టైమ్, ఈవినింగ్ టైమ్సే వస్తాయి గదా! ఈరోజు ఏం పోతాం రేపు పొద్దున్నే పోదాంలే డాక్టర్ దగ్గరికి అని చెప్పి అలా కొంతమంది డిలే చేస్తారు. మూడోది ఏంటంటే ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు గదా! ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారు, అది గ్యాస్ ప్రాబ్లమే నువ్వు నిన్న చికెన్, మటన్ తిన్నావు గదా! లేకపోతే నువ్వు ఈ పుల్లటి తిన్నావు గదా! పచ్చళ్ళు తిన్నావు గదా! దానివల్ల వచ్చి ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమే ఏం గాదు. గ్యాస్ టాబ్లెట్ ఏసుకో అని చెప్పి అలా గూడా డిలే అవుతుంది. ఒకవేళ వాళ్ళు హాస్పిటల్‌కి రీచ్ అయినా గూడా డాక్టర్‌కి ముందే చెప్తారు. ఇది గ్యాస్ ప్రాబ్లమే సార్. మీరు టాబ్లెట్స్ రాయండి. ఈసీజీ నేను తర్వాత తీసుకుంటా అని చెప్తారు. ఇక కొందరు ఈసీజీ తీసుకుంటారు. అమ్మ దీంట్లో ప్రాబ్లమ్ ఉంది అంటే ఈ ట్రోపై గాని, 2డీ ఎకో ఇవేమన్నా చేపించుకోమని చెప్తే వాళ్ళేం చేస్తారు, సార్ ఇది మేము తర్వాత చేపించుకుంటాం. టాబ్లెట్ రాయండి అని చెప్తారు. ఫైనల్‌గా అమ్మ హార్ట్ అటాక్ వచ్చింది అడ్మిట్ అవ్వండి అంటే రేపు పొద్దున్న వచ్చి అడ్మిట్ అవ్వొచ్చా అని కూడా చాలామంది చెప్తారు. సో, టైమ్ ఈస్ ప్రీషియస్ అంటాం గదా! టైమ్ ఈస్ ప్రీషియస్ కాదు. ఈ టైంలో టైమ్ ఈస్ లైఫ్. మీరెంత తొందరగా హాస్పిటల్‌కి రీచ్ అయితే మీ హార్ట్ డ్యామేజ్ అనేది అంతవరకు తగ్గించొచ్చు. ఈ టైం ఎక్కువ అయ్యే కొద్దీ మీ మీ హార్ట్ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. ఫైనల్‌గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, డిలే చేయకండి. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ చెప్పినట్టు వినండి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే కింద షేర్ చేయండి. థాంక్ యూ.